కావ్యాంజలి గోదావరి ఖని నుంచి రాస్తున్నారు. అమృతం అంటే ఎలా ఉంటుంది, దేనితో తయారైంది తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఒక్కసారి మనం స్వర్గానికి పోయి వస్తే దొరుకుతుంది. ఇక్కడ ఉండదు కదా, ఎవరైనా చూడలేదు, ఎలా చెప్పగలం? అమృతం ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది అంటే అక్కడికి పోవాలి. స్వర్గానికి వెళ్ళి వారిని అడిగి కొంచెం ఇవ్వండి అయ్యా, మాకు ప్రశ్న వచ్చింది టీవీలో అడుగుతాం అని పోవాలి. కాని పని కదా. మనం అమృత శబ్దానికి అర్థం తెలుసుకుందాం. వారు దాన్ని ఎందుకన్నారు ఆలోచించాలి. అమృతం అంటే మృతము కానిది, అంటే మరణము లేనిది అని కదా. మరణము లేనిది దేనికి మరణం లేదు? శరీరానికి మరణం లేదా? ఆత్మకు మరణం లేదా? ఆత్మకి ఎలాగో మరణం లేదు, శరీరానికి మరణం ఉంది. శరీరానికి మరణం అంటే ఏమిటి? అందులోని ఆత్మ వెళ్ళిపోవటం కదా. శరీరంలోని ఆత్మ వెళ్ళిపోతే మరణం, శరీరంలోకి ఆత్మ చేరితే పుట్టుక. ఏది పుడుతుంది? ఆత్మ పుడుతుందే. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితావా న భూయా చెప్తాడు గీతలో. నజాయతే న మ్రియతే, ఆత్మ పుట్టదు, ఆత్మ మరణించదు. మరణించేది పుట్టేది ఏమిటి? శరీరం. మరణించే శరీరానికి మరణం లేకుండా ఏదైనా చేస్తుందా? దాని స్వభావాన్ని మరణించడం. అందులో నుండి ఆత్మ వెళ్లకుండా చేస్తుంది. అందులో నుండి ఆత్మ వెళ్లకుండా చేస్తే లాభమా నష్టమా? ఈ శరీరాన్ని కొన్ని యుగాలు ఇలాగే ఉంచితే మనకే విసుగు పుడుతుంది. ఇంకెన్నాడు పోదామని. 100 ఏళ్ళు ఉన్నవాడే ఇంకెన్నాడు ఉండాలండి, త్వరగా పోతే బాగుంది, ఇంకేం చేయాలి, అన్ని చూసామన్నీ అయిపోయి అంటున్నాం కదా. పొరపాటు మనం 1000 ఏళ్ళు బతికితే గట్టి ఏంటండి? ఎవరైనా భరిస్తారా? కాబట్టి ఇది మరణము లేకపోవుట అనేది సామాన్య అర్థం. ఈ అర్థంలో వాడటం తప్పు కాదు, అర్థం కరెక్టే. కానీ అసలు అమృత శబ్దానికి అర్థం మృత్యోర్మా అమృతం గమయ అని చెప్తుంది. మృత్యువు నుండి అమృతాన్ని తీసుకొని పో. మృత్యువు నుండి అంటే ఏమిటర్థం? మరణం కాదు, సంసారం. సంసారము నుండి మోక్షానికి తీసుకొని వెళ్ళు. అమృతం అంటే మోక్షం. ఎందుకు? చావు లేనిది, అంటే వెళ్ళిపోనిది. మనం ఏ లోకానికి వెళ్ళితే మళ్ళీ తిరిగి ఇక్కడికి రామో అది అమృతం. మీరు స్వర్గానికి పోండి, నరకానికి పోండి, మళ్ళీ వస్తారు. శ్రీనే పుణ్యే మర్చే లోకం వేసింది. టికెట్ తీసుకున్నారు, ఫ్లైట్ ఎక్కారు, ఆ స్టేషన్ వచ్చింది, దిగిపోవాలి. టికెట్ తీసుకున్నాను అంటే ఒప్పుకోడు, వచ్చింది దిగవయ్యా అంటాడు కదా. మీరు చేసిన పనికి ఎంత విలువ అది అయిపోయిందంటే మళ్ళీ చేయాలి, కిందికి రావాలి. కాబట్టి ఎక్కడికి వెళితే మళ్ళీ ఇక్కడికి రాము అది అమృతం. దాన్ని మోక్షం అంటారు. మృత్యోహమ అమృతం గమయ, సంసారము నుండి మోక్షానికి తీసుకొని వెళ్ళు. అమృతం అంటే మోక్షం. తాగేది కాదు, తినేది కాదు, రుచి చెప్పేది కాదు. నిజంగా రుచి చెప్పేది అమృతం ఉంది, దేవతలు వాడేది, అది మనం కోరకూడదు కూడా. ఎందుకు? తాగి వాళ్లే అవస్థపడుతున్నారు. ఎందువల్ల? చావు పెద్ద బాగా చావు లేకుంటే ప్రతివాడు వస్తాడు, నా దెబ్బలు కొడతాడు. వీడు ఎన్ని కొట్టినా చావడు, దెబ్బలు తింటూనే ఉంటాడు. మరణించేవాడైతే 2 కొట్టాడు, వాడు చస్తాడు. ఇంక వాడిని ఏం చేస్తారు? వీళ్ళు వెళ్ళిపోతారు. ఈ చావు లేకుంటే రోగాలు వచ్చినా, నొప్పులు వచ్చినా, దెబ్బలు వచ్చినా బాగా అనుభవించే తీరాలి. అనుభవానికి ఏంటి? ఎప్పుడు? మరణంతో. బుద్ధిమంతులు ఎవ్వరూ నాకు మరణం వద్దు అని కోరరు, నాకు అమృతం కావాలని కోరుతారు. అమృతం అంటే చెప్పాను కదా, మోక్షం. సంసారం వద్దు, మోక్షం కావాలి. అమృతం అంటే మోక్షం. దేవతలు తాగేటువంటి అమృతాన్ని మనం కోరకూడదు. అది ఎలా ఉందో కూడా మనం తెలుసుకోకూడదు. ఎందుకు? బాగుందంటే మనం తాగుదాం అనుకుంటాం. తాగుదాం అనుకుంటే చావు రాదు, చావు రాకుంటే సంసారం, సంసారం అయితే బాధ. ఎందుకు వచ్చిన బాధ? ఈ అమృతం వద్దు, పరమాత్మ ఇచ్చే మోక్ష అమృతం కావాలి. దాన్ని కోరుకోండి. స్వామి దగ్గర చూస్తే